Welcome to Sannu Financial Ideas. This is first video from this channel. సో మీరందరూ ఆల్రెడీ ఆ థంబ్‌నెయిల్ చూసి వచ్చుంటారు కదా! మనీ ఎలా సేవ్ చేయాలనేది. ఈరోజు నేను డీటెయిల్డ్‌గా యాక్చువల్‌గా మనం ఎందుకు అమౌంట్‌ని సేవ్ చేయలేకపోతున్నాం? ప్రాబ్లమ్స్ ఏంటి? అని ఒక రీజన్స్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత సొల్యూషన్ ఏంటి? అనేది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇది స్పెషల్లీ ఎవరైతే బిజినెస్ పరంగా అయినా, జాబ్ పరంగా అయినా శాలరీ వస్తుంటది కదా! ఆ శాలరీని ఎలా సేవ్ చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, ఈ వీడియో మీకోసమే. మీరందరూ ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? చూడండి స్టార్ట్ చేద్దాం మరి. సో, ఇక్కడ చూసుకుంటే నార్మల్‌గా మనం సపోజ్ ఒక జాబ్ ఎంప్లాయ్ జనవరి 1 తారీఖు వస్తే ఒక మెసేజ్ వస్తది మొబైల్‌లో. సాలరీ హాస్ బీన్ క్రెడిటెడ్ అనుకోని ఇలా. వచ్చినప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం. యాహూ! మనకి సాలరీ వచ్చింది. మనం ఏదైనా కొనేవచ్చు ఇంక వాళ్ళని ఫీల్ అవుతాం. బట్ కొన్ని రోజుల తర్వాత ఒక 20 డేస్ తర్వాత చూసుకుంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అయిపోద్దనమాట. అప్పుడు తల పట్టుకొని ఏడుస్తూ ఉంటాం. మరి రీజన్ ఏంటి? మనం మళ్ళీ ఏంది సాలరీ వచ్చే వరకి మళ్ళీ వెయిట్ చేస్తూ ఉండి ఎప్పుడు సాలరీ పడతదా అనుకోని ఫీల్ అవుతూ ఉంటాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటికి రావాలంటే ఖచ్చితంగా ఫస్టు మనం చేసే మిస్టేక్స్‌ని తెలుసుకోవాలి. తప్పులేంటి చూడండి కామన్‌గా. చూసుకుంటే డైలీ నీడ్స్ అండ్ వాంట్స్, సేవింగ్స్ ఈ 3 రకాలు మన లైఫ్‌లో ఉంటాయి. ఒకటేంటి నీడ్స్, ఇంకొకటి వాంట్స్. ఈ 2 కాకుండా ఇంకోటేంటి సేవింగ్స్. చూడండి మనం ఖర్చు పెట్టే ఏదైతే మనం ఖర్చు పెడుతున్నాం కదా! మన సాలరీ నుంచి అమౌంట్ దేని మీద ఖర్చు పెడతాం? ఒకటి నీడ్స్ మీద అంటే డైలీ నీడ్స్. మస్ట్ హ్యావ్ అంటే ఖచ్చితంగా మనకు కావాల్సిన ఐటెమ్స్. అవి లేకపోతే మనం బతకలేం. అవేంటి చూడండి ఫుడ్డు, వాటరు, షెల్టర్ ఆర్ రెంట్, ఎక్స్‌పెన్సివ్ గెడ్జెట్స్, బేసిక్ క్లాత్స్, అలాగే చూసుకుంటే ఎలక్ట్రిసిటీ, కుకింగ్ ఫ్యూయల్, అలాగే ట్రాన్స్‌పోర్ట్, వర్క్, స్కూల్. ఇలా కొన్ని మనకి మన లైఫ్‌లో కావాల్సినన్నిటివి నీడ్స్ అంటారనమాట. నీడ్స్ డైలీ కావాల్సిన వస్తువులు. ఇన్ని మీద మనం ఖర్చు పెడతాం. ఓకే. ఇది కాకుండా ఇంకోటేంటి వాంట్స్. వాంట్స్ అంటే ఏంటి? కోరికలు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ప్రతి వీక్ మనం మూవీకెళ్తూ ఉంటాం. ట్రిప్‌కెళ్తూ ఉంటాం. పబ్స్‌కెళ్తూ ఉంటాం. లేదా ఏదైనా షాపింగ్‌కెళ్తూ ఉంటాం. పెద్ద పెద్ద రిచ్ క్లాత్స్ కొంటూ ఉంటాం. ఇవన్నీ వాంట్స్ అనమాట. దీని మీద మనం ఖర్చు పెడుతుంటాం. ఓకేనా? సో, ఇక్కడ చూడండి డైలీ నీడ్స్ అంటే ఏంటి? ఎసెన్షియల్ ఫర్ లైఫ్. లైఫ్‌కి ఖచ్చితంగా కావాల్సిన ఐటెమ్స్. ఇక్కడ చూడండి వాంట్స్ ఏంటి? నాట్ ఎసెన్షియల్. అంటే అవి మనకు లేకపోయినా పర్లేదు. మనం హ్యాపీగా ఉండొచ్చు. మనం సర్వైవల్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి బేసిక్ అండ్ లిమిటెడ్. అంటే ఒక బేసిక్ అంటే కావాల్సిన వస్తువులు అవి కూడా లిమిటెడ్‌గా కావాలి. మనకేదో హెవీగా అవసరం లేదు. ఇంకోటి చూడండి ప్రయారిటీ. అంటే అది మీద ఫస్ట్ ప్రయారిటీ మనం స్పెండ్ చేయాలి. అది మన రూల్, మన అవసరం. బట్ ఇక్కడ చూసుకుంటే చూడండి అన్‌లిమిటెడ్ డిజైర్స్. అంటే కోరికలు అన్‌లిమిటెడ్. అంటే ఏ టైంలో ఏ కోరిక వస్తదో మనకు తెలీదు. సపోజ్ ఈ వీక్‌లో ఒక మూవీ రిలీజ్ అయిందనుకో. ఆ మూవీ ఖచ్చితంగా చూడాలనక ఒక థాట్ వస్తది. మనకేదైనా మనము ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినప్పుడు ఏదో క్లాత్ చూస్తాం డ్రెస్. అది కొనాలనిపిస్తుంటది. అవన్నీ కోరికలనమాట. ఇలా ఉంటాయి. మనమేం చేస్తామంటే మనకొచ్చే సాలరీ ఈ నీడ్స్ మీద పెడతాం. అంతో పాటు వాంట్స్ మీద అన్‌లిమిటెడ్‌గా ఖర్చు పెట్టేస్తాం. దానివల్ల ఏమవుద్ది? మనకొచ్చే సాలరీ ఎక్కడ ఎంత అమౌంట్ ఖర్చు పెడుతుందో తెలీదు. దీనివల్ల మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికల్లా మీ అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్ అనేది కామన్‌గా కనిపిస్తది. మీరు చేయాల్సిందేంటంటే బడ్జెటింగ్. అంటే ఆ మంత్లీ బడ్జెట్ అనే ఒక ప్లాన్ గీసుకోవాలి. మరి బడ్జెట్ అంటే ఏంటి? చాలామంది అంటారు, "సార్ కాంప్లికేటెడ్ ఇది చాలా కష్టం. ఎలా బడ్జెట్" అంటే ఏమీ లేదు. ఫస్ట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ నేను గోల్డెన్ రూల్ చెప్తాను వినండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే దిస్ ఈస్ ద గోల్డెన్ రూల్. ఫస్ట్ సేవింగ్స్ చేయాలి. వచ్చే సాలరీ నుంచి ఏం చేయాలి? సేవింగ్స్. తర్వాత నీడ్స్. వచ్చే సాలరీ నీడ్స్ మీద ఖర్చు పెట్టాలి. లాస్ట్‌లో వాంట్స్. బట్ మనమేం చేస్తాము? ఫస్టు నీడ్స్, తర్వాత వాంట్స్ అన్నీ అయిపోగా మిగిలిన డబ్బులు సేవ్ చేద్దాం అనుకుంటాం. బట్ లాస్ట్ చూస్తే ఏమీ మిగలవు. బట్ మనం చేయాల్సింది ఫస్ట్ సేవింగ్స్. నీకొచ్చే సాలరీ నుంచి మినిమమ్ 20% అమౌంట్ అనేది మీరు పక్కన పెట్టుకోవాలి. ఓకే. తర్వాత రిమైనింగ్ అమౌంట్‌లో నీడ్స్ కావాల్సిన డైలీ లైఫ్‌లో కావాల్సినవన్నీ మీద ఖర్చు పెట్టి, ఆ లాస్ట్‌కి ఏదైతే డబ్బులు మిగులుతాయో అది మాత్రమే వాంట్స్ పైన ఖర్చు పెట్టాలి. ఇది గోల్డెన్ రూల్ అనమాట. ప్రతి ఒక్క అంటే ఒక మనిషి ఎవరైతే ఇన్‌కమ్ సోర్స్ ఉంటాయో
ప్రతి ఒక్కరు పాటించే రూల్ ఇది. సేవింగ్స్ ఫస్ట్, నెక్స్ట్ నీడ్స్, లాస్ట్‌కి వాంట్స్ అనేది మీరు ఖచ్చితంగా పాటించాలి. ఓకే. మరి చూడండి, నేను చెప్పాను బడ్జెట్ అని. చూడండి, బడ్జెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, నేనేం చెప్తున్నా అంటే, సపోజు మీ శాలరీ, ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. సో ఒక శాలరీ, మీ యొక్క శాలరీ 25,000 రూపీస్ అనుకోండి. 25,000 రూపీస్ అనుకోండి. ఇది మీ శాలరీ. ఇందులో మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు సేవింగ్స్ మాత్రమే చేయాలి. అంటే సేవింగ్స్‌లో ఏం చేయాలంటే, ఇందులో 20% అట్లీస్ట్ 20% మీరేం చేయాలి, సేవింగ్స్‌లో ఉంచాలి. మరి చూడండి, 25,000లో 20% అంటే సేవింగ్స్ ఎంత అవుతుంది చూసుకుంటే 7,000 రూపీస్ అవుతుంది. అంతేనా? సారీ, 5,000 రూపీస్ అవుతుంది. ఎంత అవుతుంది? 5,000 రూపీస్ సేవింగ్స్ అవుతున్నాయి. ఓకే, అర్థమైంది కదా? ఇది సేవింగ్స్. మరి ఈ 25,000లో 5,000 తీసేగా ఇంక రిమైనింగ్ అమౌంట్ ఉంది. అందులో మనం ఏం చేయాలంటే, చూడండి, నీడ్స్ పైన ఖర్చు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, హౌస్ రెంట్ 5,000 రూపీస్ అనుకోండి. హౌస్ రెంట్ 5,000 రూపీస్ అనుకోండి. అలాగే ఫుడ్, అంటే డైలీ మనం తింటున్న ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ మీద 4,000 రూపీస్ అనుకోండి. 4,000 రూపీస్ ఖర్చు పెడతారు. ఓకే. ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఇవి ఒక 1,000 రూపీస్ అనుకోండి. ఎవ్రీ మంత్ ఖర్చు పెట్టేది. ట్రాన్స్పోర్ట్ మీద ఒక 1,500 అనుకోండి. అంటే జాబ్ చేసేవాళ్ళు వాళ్ళ రూమ్ నుంచి, హౌస్ నుంచి ఆఫీస్కి వెళ్తూ ఉంటారు డైలీ. సో ఆటోనో, బస్సునో, కారునో, లేదా మన చూసుకుంటే బైక్ మీద వెళ్తారు. ఆయన మీద ఖచ్చితంగా మనం ఖర్చు పెట్టాలి. కాబట్టి ఖర్చు ఒక 1,500 రూపీస్ అనుకోండి. అలాగే మొబైల్ అండ్ ఇంటర్నెట్, ఈ కాలంలో ఇంటర్నెట్, మొబైల్ లేకుండా ఏమి నడదు. కాబట్టి ఇంకొక 500 రూపీస్ అనుకోండి. 500 రూపీస్ అనుకోండి. టోటల్ ఎంత అయింది చూడండి, చూసుకుంటే టోటల్ ఎంత అయింది ఇది చూసుకుంటే 2,000, 2, 3, ఇక్కడ చూసుకుంటే ఇది 7,000, ఇది 12, అంటే టోటల్గా 12,000 అయింది కదా. టోటల్గా ఎంత అయింది? 12,000 అయింది. అంతేనా? టోటల్గా 12,000 రూపీస్ అయింది. 9,000 సరిపోయింది. 12,000 కదా, 12,000 రూపీస్ అయ్యింది. ఇదేంటిది? నీడ్స్ అనమాట. నీడ్స్ మీద 12,000 రూపీస్ మీరు ఖర్చు పెట్టాలి. మరి చూడండి, సేవింగ్స్ 5,000 అయ్యాయి, నీడ్స్ 12,000 రూపీస్. టోటల్ ఎంత అయ్యింది? 17,000 రూపీస్ అయ్యింది కదా. ఏంటి? సేవింగ్స్, నీడ్స్. ఇంత తర్వాత మనం ఏం చేయాలి అంటే, చూడండి, మనము సేవింగ్స్ అనే ఆప్షన్ ఆల్రెడీ ఎంచుకున్నాం కదా. సేవింగ్కి మనం 5,000 తీయాలి. బట్ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు 25,000 రూపీస్లో ఆల్రెడీ 17,000 తీసేయండి కదా. ఎందుకంటే సేవింగ్ ప్లస్ నీడ్స్ ఖర్చు తీస్తే ఎంత ఉంది చూసుకుంటే ఇంకా 8,000 రూపీస్ ఉంది. 8,000 రూపీస్ డైరెక్ట్గా మీరు వాంట్స్లో పెట్టేస్తారా? పెట్టకూడదు. ఏం చేయాలంటే, ఇందులో 4,000 రూపీస్ మీరు ఏనికి పెట్టాలంటే ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టాలి. ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టాలి. ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఏంటి? ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడ యూజ్ అవుద్దంటే, మనము డైలీ లైఫ్లో ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. సడన్గా హెల్త్ ప్రాబ్లం వచ్చినా, లేదని ఏదైనా పర్చేజ్ చేయాలన్నా, హౌస్ అయినా ఏదైనా పర్చేజ్ చేయాలన్నా, లేదా ఇంకేమైనా వస్తువులు కొనాలన్నా సడన్గా, ఆ టైంలో ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకి చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలంటే, నీడ్స్కి మనం ఏదైతే ఇప్పుడు మంత్లీ నీడ్స్ ఉన్నాయి కదా, ఆ నీడ్స్కి 10 టైమ్స్ ఎమర్జెన్సీ ఫండ్ మీద ఉండాలి. ఇప్పుడు నీడ్స్ ఎంత చూసుకుంటే 12,000 రూపీస్ మనం అనుకున్నాం కదా.
ఈ 12,000కి మనకి 10 టైమ్స్ కావాలి ఎమర్జెన్సీ ఫండ్. అంటే ఎంత అవుతుంది? 1,20,000 రూపీస్ మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. మరి 1,20,000 అవ్వాలి అంటే మనం ఏం చేస్తాం? ఈ పర్ మంత్ 4,000 అంటే ఎన్ని మంత్స్ చేస్తే మనకి ఇంత అవుద్ది? అప్రాక్సిమేట్‌గా చూసుకుంటే 4 ఇంటూ 3 అంటే 30 మంత్స్. 30 నెలలు గాని మీరు ప్రతి నెల 4,000 చొప్పున ఉంచితే మీకు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ అవుతది. ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ అవుతుంది. ఈ ఎమర్జెన్సీ ఫండ్ మనం హెల్త్ మీద ఎమర్జెన్సీగా ఏమైనా కొనాలన్నా, మనము పర్చేస్ చేయాలన్నా, లేదా చూడు మనం ఎమర్జెన్సీ ఫండ్ మన దగ్గర ఉంటే మనం అన్నెసరీ లోన్స్ తీసుకునే అవసరం లేదు. అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే మన డబ్బులు ఉన్నాయి కాబట్టి. సో, ఎమర్జెన్సీ ఫండ్ గురించి 4,000 రూపీస్ మీరు ఖర్చు పెట్టాలి. సైడ్ పెట్టాలి. సో, ఫైనల్‌గా మిగిలిందెంత? ఫైనల్‌గా మిగిలింది 4,000 రూపీస్. ఈ 4,000 రూపీస్ మాత్రమే మీరు వాంట్స్‌లో ఖర్చు పెట్టాలి. ఇంతకన్నా ఒక్క రూపాయి కూడా మీరు ఎక్స్ట్రా ఖర్చు పెట్టకూడదు. ఓకేనా? ఇది మీకు మినిమమ్ అవసరమైన ఒక బడ్జెట్ ప్లానింగ్ అనమాట. ఇది ఖచ్చితంగా పాటిస్తే మీరు హ్యాపీగా అమౌంట్‌ని సేవ్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ ఫండ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీకని ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటది. నీడ్స్‌కి ఎంత ఖర్చు పెట్టాలి? వాంట్స్‌కి ఎంత ఖర్చు పెట్టాలి? ఓకేనా? సో, దిస్ ఈజ్ అనమాట. మరి చూడండి. ఫైనల్‌గా సేవింగ్స్‌కి వద్దాం. ఇప్పుడు సేవింగ్స్ చూడండి. సేవింగ్స్ చేయాలి. అయితే సేవింగ్స్ మీరు చేశారు. సేవింగ్స్ మీరు చేశారు. సేవింగ్స్ ఎంత చేశారు? 5,000 రూపీస్ చేశారు కదా! ఈ 5,000 రూపీస్ సేవింగ్స్‌ని మనము మన దగ్గర ఉంచుకుంటే అయిపోద్దా? అవుతదా? అవ్వదు. మనం ఏం చేయాలంటే ఈ 5,000లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అవసరమైనది ఏంటి తెలుసా? ఇన్సూరెన్స్. మీకు ఇన్సూరెన్స్ కావాలి. అది ఏ ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్. ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఒక 1 crore వరకి మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనిషి ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఒక 1 crore రూపీస్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దీని గురించి మీరు ఎక్కువ స్పెండ్ చేయాల్సిన లేదు. ప్రతి మంత్ సింపుల్‌గా మీరు ఏం చేయాలంటే ఒక 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీకు లైఫ్ ఇన్సూరెన్స్ 1 crore వస్తదనమాట. సో, ఇది మీకు ఎసెన్షియల్ అవసరం. నెక్స్ట్ మీరు ఇంకోటి చేయాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీకు ఖచ్చితంగా ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీకు ఖచ్చితంగా ఉండాలి. అందుకే మనం సింపుల్‌గా ఇప్పుడు చాలా తక్కువలో వస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్. మీరు సింపుల్‌గా ఏం చేయొచ్చు? ఒక 1,500 పెట్టుకుంటే ఎవ్రీ మంత్ మీకు సరిపోతుంది. మరి చూడండి 500, 1,500 ఎంత అయింది చూసుకుంటే 2,000 రూపీస్ అయింది కదా! 2,000 రూపీస్ అయింది. ఈ 2 మీరు చేసిన తర్వాత ఏదైతే సేవింగ్ ఉంటదో ఎంతుంది? టోటల్‌గా 5,000లో 2,000 తీసేయండి. అంటే ఇంకెంత ఉంది? 3,000 రూపీస్ ఉంది. ఈ 3,000 మీరు ఏం చేయాలంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. మీ యొక్క అమౌంట్ గ్రో చేయాలి, పెంచాలి, కంపౌండ్ చేయాలి. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి కదా! దిస్ ఈజ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్ ఎందులో చేస్తారనేది చూడండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో చేయొచ్చు. లేదా స్టాక్ మార్కెట్‌లో చేయొచ్చు. లేదా గోల్డ్‌లో చేయొచ్చు. లేదా ఫిక్స్డ్ డిపాజిట్‌లో చేయొచ్చు. చాలా రకాలుగా చేయొచ్చు. ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్‌తో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఓకే. ఇది ఫైనల్‌గా వచ్చే ఇన్వెస్ట్‌మెంట్. నేను ఇన్వెస్ట్‌మెంట్ మీద వీడియో చేస్తాను. పర్ఫెక్ట్ అంటే మంచిగా గ్యారంటీ రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఏంటి? ఎందులో చేస్తే మనం సేఫ్ జోన్‌లో ఉంటాం? ఎందులో ఇన్వెస్ట్ చేస్తే? దాని మీద కంప్లీట్‌గా ఒక వీడియో చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి? ఎందులో చేస్తే బావుంటది? ఒకవేళ మ్యూచువల్ ఫండ్ చేస్తే ఎలా చేస్తే బెటర్ అనేది నేను అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, దిస్ ఈజ్ ద ఓవరాల్ ప్లానింగ్ అనమాట. ఇలా చేస్తేనే మీరు మీ యొక్క మంత్లీ సేవింగ్స్‌ని చేయగలరు. మీరు చేయగలరు. ఓకేనా? ఇది వీడియో అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీకు రియల్‌గా నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మళ్ళీ మనం